కార్పెంటరీ. పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి వస్తాం సార్. రోజుకి వచ్చే వరకు 150 అవుతుంది సార్. మాకు 1 గంట వల్ల 5 రూపాయలు టిఫిన్ దొరుకుతుంది. మధ్యాహ్నం కూడా 5 రూపాయలు భోజనం దొరుకుతుంది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనులు టైంలో కానీ కనీసం కడుపున కూర్చోడానికి తగ్గలేదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేదవాళ్ళు ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేకపోతే చాలా సంతోషపడతాం సార్ అన్న క్యాంటీన్. అదేమా పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరే చేస్తారమ్మా? శ్రీనివాసరావు ఏం చేస్తావు? డైలీ లేబర్ కూలీ. ఏ పని చేస్తామా? ఏ పని ఉంటే ఆ పని, ఏ పనులు చేస్తాం. ఎక్కడ? గుడివాడలో. గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని స్థితి అండి. లేక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4,000 నోట్లకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాలి జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లలను చదివించుకోలేక, ఇన్ఛార్జీలు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయవల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5,000 నోట్లకు వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ మీరు 3 years గా అనౌన్స్ చేసే రోజున మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం, ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాం. వీళ్ళందరూ ఏమంటారు, ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించారు 5 ఏళ్ల నుంచి అని చెప్పి. బాబు గారు వచ్చారు, మళ్ళీ 3 years ఇస్తున్నారు, మేమందరం బాగుపడుతున్నాం, ఎంతో సంతోషపడ్డారు అందరూ. మనందరికీ ఉందంటే మాకే తీసుకొచ్చి ఇచ్చారు. అటు పేరు ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా? ప్రస్తుతం ఏమి లేవండి. వర్షాలు పడి ఇసుక లేదండి. అంతా పాటు చిరువ్యాపారం చాలా మంది లాట్లేదు. అమరావతి పనులు ఫుల్ ప్లేట్ అయితే కొంచెం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 2 months. నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? శారీస్ అమ్ముతామా? చీరలు ఎన్ని అమ్ముతావమ్మా? దేంట్లో వెళ్తావమ్మా నువ్వు? భయ ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు? కొంచెం పెరుగు తీసుకుంటాం. పెరుగు కొద్దిగా మీరు ఎట్లా ఉండండి. ఉండమా ఉండు. ఇంకేంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? కుట్టు మిషన్ ఉందమ్మా. ఎంతవరకు పని వస్తా ఉందమ్మా? అంటే ఏదమ్మా? నువ్వు భోజనం ఇప్పుడు అది ఓకే అమ్మా. నీకు 400 రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్లే వచ్చేస్తారు. వాళ్లే వచ్చి ఇచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్లిపోతారా? మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా? డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా? కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు? ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు? జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్, షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం.
నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చితికిపోయాం సార్. బిజినెస్ లో లాస్ వచ్చి ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఇప్పుడు రాజ్యం పోద్దాం మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కడుపు తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపు తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. ఇది పెట్టినందుకు గొప్పగా, ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నువ్వేం చేస్తావమ్మా? చికెన్ పకోడీ బండి సార్ నాది. అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా చితికిపోయి చికెన్ పకోడీ బండి పెట్టుకున్న ప్రస్తుతానికి. ఆ చికెన్ అంతా నువ్వే కొంటావా? నేనే వంట చేయడం కూడా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఏమీ తెలియదు. రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను. ఇంకా రాలేదు పూర్తిగా. పర్లేదు, ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్. రోజుకు ఒక 500-600 మిగులుతున్నాయి.